శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గుంటూరులో నా బిఈడి ప్రవేశము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 1963 జూన్ నెలలో నేను గుంటూరు చేరి మాస్టర్ గారింట్లో బస చేసి తిని ఈ ఏడు ముందుగా జాగరూకత వహించి ఏసీ కాలేజీలో బిఈడికి దరఖాస్తు పెట్టి తిని. కానీ గణిత శాస్త్రమున ఎంఏ చదువు వల్లనని నాకు గాఢకాంక్ష కలదు. మాస్టర్ గారు నన్ను ఎంఏలో ప్రవేశ ప్రయత్నమునకై విశాఖపట్టణము పంపిరి. ఆ కాలమునకు ఇంకను గుంటూరులో ఎంఏ చదువు లేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయమున శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి అను మాస్టర్ గారి మిత్రుడు ఒక ఆయన భౌతిక శాస్త్రమున ఆచార్యుడిగా పనిచేయుచుండెను. మాస్టర్ గారు ఆయనను కలిసి సహాయమర్థింపుమని నాకు సూచించిరి. నాకు బిఏలో సీనియర్ విద్యార్థియు, కొన్నాళ్ళు మాస్టర్ గారింట నాతో పాటు వయసించిన వాడును అగు సోమయాజులు అను మిత్రుని నేను ముందుగా విశాఖపట్టణమున కలియదలిచితిని. అప్పటికాతను భార్యా సమేతుడై విశాఖలో కాపురముండెను. మాస్టర్ గారు నా మనసులోని అభిప్రాయమును గ్రహించిన వారై ముందుగా ఆ మిత్రుని కలియవద్దనియు, ఆంధ్ర విశ్వవిద్యాలయమున నేను వెళ్ళిన పని అయిపోయిన తర్వాతనే ఈ మిత్రుని కలియమని సూచించిరి. విశాఖపట్టణము వెళ్ళుట అదియే మొదటిసారి. ఏమాత్రము ఆ ఊరు తెలియదు. ముందుగా ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఇంజనీరింగ్ చదువుచున్న నా మిత్రుడగు మేళ్ల చెరువు వెంకటరామమూర్తిని హాస్టల్లో కలుసుకొంటిని. అతడు నన్ను చల్లా రాధాకృష్ణమూర్తి గారి వద్దకు కొనిపోయాను. ఆయన నా పేరు ఊరు విని ఫలానా వారి కుమారుడని గ్రహించెను. ఆయన నాకు దూరపు బంధువని తానే నాకు ఎరుకపరిచెను. నాకు ఎంఏ గణిత శాస్త్రమున ప్రవేశము కల్పించుటకై ఈయన తన వంతు కృషి చేసెను. నేను బిఏ తరువాత 1 సంవత్సరము మిన్నకుండినప్పుడు, అనగా 1962-63లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నేను చదువుకొన్నప్పటి గణితమే కాక ప్రయోగాత్మక గణితమగు వేరొక పాఠ్యాంశమును కలిపిరి. ఇప్పుడు ఇది కూడా చదివిన వారికే ఎంఏ గణితములో ప్రవేశార్హత అని నిబంధించిరి. ఈ నిబంధన ప్రకారము నాకు ఎంఏ గణితములో ప్రవేశము దొరుకుట చాలా కష్టమనియు, అయినను తన వంతు ప్రయత్నము తాను కొనసాగించేదననియు, 1 నెల రోజుల తరువాత తన కృషి యొక్క ఫలితమును మాస్టర్ గారికి తెలియపరిచేదననియు శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి గారు నాకు సెలవిచ్చిరి. నేను ఇక గుంటూరు మరలి వెళ్ళబోవు ముందు మాస్టర్ గారి ఆనతి మేరకు మిత్రులు శ్రీ సోమయాజులు గారిని కలిసి తిని గుంటూరు తిరిగి వచ్చి తిని బిఈడిలో ప్రవేశము లభించినదని ప్రకటన వెలువడినది. మాస్టర్ గారు ఎంఏలో ప్రవేశము 1 నెల రోజుల దాకా తేలదు కదా, ఈలోపు బిఈడిలో చేరుము అని సూచించిరి. ఆ మేరకు బిఈడిలో చేరితిని. కానీ జీతము చెల్లించుటకు, పుస్తకములు కొనుటకు చిల్లిగవ్వలేదు. మా అమ్మగారు ఇతరులను అడుగుటకు ఇష్టపడదు. మా అన్నగారు ఈయజాలరు. నేను తప్పనిసరి అయి బాపట్లలో ప్లీడర్గా ఉన్న మా పెద్దన్నయ్యకు, అంటే మా పెదనాన్నగారి కుమారునకు సహాయం అర్థించుచు ఉత్తరం వ్రాసితిని. ఆయన 400 రూపాయలు పంపించెను. ఆ పైకముతో బిఈడిలో వలసనవి పూర్తిగా వించితిని. మా పెద్దన్నయ్య నాస్తికుడు అయినను ఆయన ఔదార్యమును మాస్టర్ గారు మెచ్చుకొనిరి. మా అమ్మ, నేను, మా చిన్నక్కయ్య పిల్లలతో రైలుపేటలో ఒక గది అద్దెకు తీసుకొని కాపురం ఉంటివి. నేను ఆర్థిక వనరుల కోసమై విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పసాగితిని. నేను వాల్తేరు వెళ్ళి వచ్చిన 1 నెల రోజులకు మాస్టర్ గారు ఏదో పని మీద వెళ్ళి వచ్చిరి.
అచట శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి గారు శ్రీవారిని కలిసి నాకు ఎంఏ గణితంలో ప్రవేశము వచ్చినదని తెలిపినట. అయినను 400 రూపాయలు ఖర్చయినవి. ఇక ఎంఏ చదువుటకు పైకము లేదు. మాస్టర్ గారు బీఈడీనే కొనసాగించమని సూచించిరి. మొత్తము మీద త్రికాలవేదియగు శ్రీవారు ముందు నుండియే నాకు బీఈడీనే సూచింపసాగిరి. నా అభిరుచిని కాదనలేక ఊరక విశాఖ పంపిరి. ఎంఏ గణితము చదివియున్నచో నేను పల్లెటూర్లలో కాక పట్టణములలో ఉద్యోగము చేసి ఉండేవాడను. బీఈడీ చదువుటచే పల్లెలలో పనిచేసి తిని నాకు ఎందరో సన్నిహితులైరి. ఆధ్యాత్మిక కుటుంబము విస్తరించినది. పైగా తదనంతర కాలమున ఎంఏ ప్రైవేటుగా చదివి పరీక్షలు వ్రాయుటకై శ్రీవారి సాంగత్యమును బడసి తిని 20 ఏండ్లు తెలుగు బోధించి తిని. ఇదంతయు శ్రీవారి సంకల్ప బలమే. శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి గారు మా బంధుత్వమును కూడా శ్రీవారికి ఇట్లు వివరించిరట. మీరు పంపిన పొన్నయ్య అను విద్యార్థి యొక్క తండ్రి గారు మల్లాది నరసింహమూర్తి గారు. ఈయన ప్రసిద్ధ న్యాయవాదులు. ఆంగ్లములో కాక సంస్కృత ఆంధ్రములలో దిట్ట. దానధర్మపరాయణులు. ఎందరో పేదలకు అన్నము విద్య అమర్చినవారు. నేను వారి బంధువును. నా చదువుకు కూడా వారు సాయం చేసిరి. అట్టి వారి కుమారునకు సాయము చేయ కృషి సల్పునవకాశము మీరు నాకు కల్పించిరి. దానికి నేను సంతోషించుచున్నాను. మాస్టర్ గారు వీరి ఈ మాటలను నాకు తెలిపి మా తండ్రి గారిని కొనియాడిరి. తర్వాత ఇతరులతో కూడా పూర్వకాలపు న్యాయవాదులను గూర్చి ప్రస్తావించుచూ ఇట్లనిరి. పూర్వపు రోజులలో ప్లీడర్లలో కొంతమంది ఇంగ్లీషులు చదువులు చదివినను వానితో పాటుగా సంస్కృత ఆంధ్రములను చదివేవారు. ఉదాహరణకు పున్నయ్యవాండ్ల నాన్నగారు మల్లాది నరసింహమూర్తి గారు బాల్యముననే వేద సూక్తములు, ఉపనిషత్తులు, పురాణేతిహాసములు, సంస్కృతాంధ్ర కావ్యములు చదివినవారు. నిజమే. మా నాయనగారిని గూర్చి శ్రీవారిట్లు ప్రశంసించుట నాకు సంతోషమును కూర్చినది. శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి గారు గుంటూరులో పీజీ సెంటర్ వచ్చినప్పుడు ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఇచ్చటికి వచ్చిరి. మాస్టర్ గారు వారి ఇంటికి ఒకసారి వెళ్ళగా నన్ను ఒకసారి వారి ఇంటికి పంపమని వారు కోరిరట. ఈయన శ్రీ లంకా పేరావధానులు గారి తమ్ముని బావమరిది అనంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయ్య శాస్త్రి గారు. గుంటూరులో నా బీఈడీ ప్రవేశము, ఆ రకంగా నేను బీఈడీ చదువుకున్నాను అని తెలియచేస్తున్నారు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. మాస్టరు సివివి ప్రార్థనలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు యథాపూర్వముగా ప్రతిదినము సాయంకాలము 6:30 గంటలకు అగ్రహారమున గల ఇంటిలో ప్రేయర్లు నిర్వహించుచుండేవారు. అదొక పెద్ద హాలు మేడపైన ఉన్నది. మాస్టర్ గారు నేల మీదనే ఒక పీట వేసుకుని ప్రేయర్లను ఇచ్చడివారు. 3 ప్రేయర్లు, ఒక్కొక్క దాని వ్యవధానము అరగంట సేపు. ఒక పెద్ద పీటపై మాస్టర్ సివివి గారి పెద్ద ఫోటో ఉంచబడినది. అగరబత్తులు వెలిగింపబడినవి. మాస్టర్ గారు సూటిగా ప్రేయర్ను ఉచ్చరించడివారు. వారి ఉచ్చారణ నాదము గుండె లోతులను తాకిడిది. నేను ఒక్కరోజు కూడా విడువక ప్రార్థనలలో పాల్గొంటిని. అప్పట్లో ఓంకార ఉచ్చరణము కానీ గాయత్రి మంత్రజపము కానీ లేవు. ప్రేయర్లో పాల్గొన్న వారిలో శ్రీ నండూరి రాధాకృష్ణ ఒకడు. శ్రీ నీలంరాజు కోటేశ్వరరావు దేవాదాయ శాఖోద్యోగి. శ్రీ రాఘవరావు గారు పబ్లిక్ వర్క్స్ శాఖలో టైపిస్టు. శ్రీ వెంకట సుబ్బయ్య లక్ష్మీపతిరాజులు పంచాయతీరాజ్ శాఖ అని గుర్తు. శ్రీ సుబ్బారావు అనునతడు కాలు పెడగా నడిచేటివాడు. బేల్దారు మేస్త్రి. కడుంగడు పేదవాడు, నిర్మలుడు. శ్రీ
శ్రీవారికి ప్రీతిపాత్రుడు. అప్పుడప్పుడు శ్రీ నందిరాజు దుర్గాప్రసాదరావు ప్రార్థనలలో పాల్గొనుటకు అరుదించటివాడు. మాస్టర్ గారితో పాటు మేమెల్లరము ఒక ఫోటో దిగితిమి. ఇది వారి దయ, మా మహాభాగ్యము. ఆ ఫోటో నకలు ఒకటి డాక్టర్ ఈవీఎం ఆచార్య దయ వలన ఈ నడుమ నా వద్దకు చేరినది. శ్రీ చింతలపాటి పూర్ణానందము గారి కుమారుడు ప్రభాకర శాస్త్రియు ప్రార్థనలలో పాల్గొనెను. ఇంకనూ కొందరు సాధకులు పాల్గొనేవారు, కానీ నాకు గుర్తులేదు. మాకు ప్రార్థనలలో కలుగుచున్న అనుభూతులు, దర్శనములు శ్రీవారికి ఎరుకయే. అయితే ఆధ్యాత్మిక సాధనలో వీనితో ఆగరాదని వారి హెచ్చరిక. అంటే ప్రార్థనలో అనుభూతులు కలుగుతాయండి, దర్శనములు కలుగుతాయి, అయితే ఇంతటితో ఆగిపోకూడదు అని మాస్టర్ హెచ్చరిక చేసేవాళ్ళట. నాకు ఎక్కువగా ఆ రోజులలో కనులు మూయగానే ప్రజ్ఞ ఊర్ధ్వముఖమయ్యేటిది. ఒకసారి తన నివాసమున మాస్టర్ గారిట్లు నన్ను ఆశీర్వదించిరి. నీకు ప్రేయర్లో మంచి అనుభూతులు కలుగుతున్నవి. నీవు యోగ సాధనలో బాగా పైకి రాగలవు. నీ జీవితము వికాసవంతమగును. ఈ ఆశీర్వచన సందర్భమున శ్రీ నాగభూషణము గారు, రాఘవరావు గారు కూడా ఉన్నట్లు గుర్తు. శ్రీరామకృష్ణుల కరుణ వలన ఎందరో ఆధ్యాత్మికంగా మహోచ్చ స్థితులను అందుకొనిరి. రమణ భగవానుల దయతో ఎందరో ఆత్మనిష్ఠులైరి. మాస్టర్ గారి కరుణ, యోగ వికాసము అనుగ్రహించుట ఆశ్చర్యము కాదు. ఇట్టివే ఎందరికో కలిగి ఉండవచ్చును. ప్రేరు హాలులో ఉక్కపోసెడిదే అయినను ఏదో చెప్పరాని ఆనందము. ప్రేరు అనంతరము ఉత్సాహము, ఉల్లాసముగా ఉండేది. అంతేకాదు, దృక్పథములో, ప్రవర్తనలో, ధార్మిక నిబద్ధతలో ప్రగతి లభింపసాగెను. ప్రేయర్ చేయగా అండి దృక్పథంలో ప్రగతి వచ్చేదిట, ప్రవర్తనలో ప్రగతి వచ్చేదిట, ధార్మిక నిబద్ధతలో ప్రగతి వచ్చేదిటండి. ప్రగతి లభింపసాగెను అంటున్నారు. ఇంతలో సాధకులలో కొంతమంది ప్రేయర్ సమయమున శరీరావయములు స్పందించుట జరుగసాగెను. అందరికన్నా నాకిట్టి స్పందనలు తీవ్రమాయను. కాలు చేతులు ఆడించుట, పైకెత్తుట, వడలు కొట్టుకొనుట, కూర్చుండిన చోటు నుండి దొర్లుకొనుచు స్థానములు మార్చుట, ఇట్టి వింతలు అసంకల్పితములుగా అవియే జరుగసాగినవి. 1-2 మార్లు నా తల గోడకు కొట్టుకొనినది. ఒక మారు చేతులు అగర్వత్తులకు అంటుకొనినవి. ఈ వైచిత్రికి నాకు ఆశ్చర్యము కలిగినది. శ్రీవారు వీనిని గూర్చి భయపడ పని లేదని ఇట్లు వివరించిరి. మాస్టర్ సివివి గారి కరుణ ప్రాణశక్తి రూపమై ప్రేయరు సమయమున సాధకులలోనికి ప్రవేశించి అన్ని కోశములలోనూ పనిచేయుచుండును. అట్టి సందర్భమున భౌతిక శరీరము, ప్రాణమయ కోశము, సూక్ష్మదేహము అంటే ఆస్ట్రల్ బాడీ అండి, వీటిల్లో ఆవశ్యకమైన సర్దుబాట్లు జరుగవలసి ఉన్నప్పుడు ఇట్టి విచిత్ర స్పందనలు కలుగును. అనారోగ్యములు క్రమముగా తొలగును. ఇవి కొలది కాలము మాత్రమే ఉండి ఆ పైన జారిపోయి నిలకడ ప్రాప్తించును. అయితే ఇట్టి స్పందనలు రానివారును కలరు. వారికి ఆవశ్యకము కాదన్నమాట. అంతేగాని ఇవి కలిగినప్పుడే సాధనలో ముందుకు వెళ్ళినట్లు లెక్క అని భ్రమించి కొందరు తాముగా సంకల్పించి ఇట్టి స్పందనలను కలిగించుకొనుట చేయరాదు. మాస్టర్ గారు ప్రత్యేకముగా నాతో ఇట్లు చెప్పిరి. నీకు భవిష్యత్తులో మూర్ఛ వ్యాధి రాగలదు. దానిని సోకనీయకుండా మాస్టర్ సివివి గారు నిన్ను కాపాడుటకై నీకు ఇట్టి శరీర స్పందనలను కలిగించుచున్నారు. నీకు ఇక మూర్ఛ వ్యాధి రాదు. ఇంకొక సందర్భమున శ్రీవారిట్లు నన్నుద్దేశించి పలికిరి. నీకు మానసికోన్మాదము ప్రాప్తించవలెనని నీ జీవితమున విధింపబడి ఉన్నది. మానసిక ఉన్మాదమటండి. మానసిక ఉన్మాదము
రావాల్సి ఉందయ్యా నీకు అని అంటున్నారు మాస్టర్ పున్నయ్య శాస్త్రి గారితో. అయినను మాస్టర్ సివివి గారి కరుణతో నీకు ఉన్మాదము రాకుండా తప్పక కాపాడెదరు. మాస్టర్ సివివి గారి కరుణ అన్నను, ఈకే గారి దయ అన్నను నాకొకటియే. ఏమైనను నాపై శ్రీవారి కృపామృత ధారలు కురిసి 2 ఘోర వ్యాధులు రాకుండా రక్షింపబడితిని. ఈ నడుమ కాలమున నేను కొలదిగా పఠించిన జ్యోతిష్ శాస్త్రమును అనుసరించి లగ్నము కానీ చంద్రుడు కానీ ఇంద్రునితో సమాగమము చెందినచో ఇట్టి రోగములు ఆవహింపగలవని ఎరుకపడినది. నా జాతకమున లగ్నముతో ఇంద్రుని యతి కలదు. అప్పటికి నా జాతకము చూడకున్నను శ్రీవారు ఈ సంగతి గ్రహించి నన్ను కాపాడిరి. శ్రీరామకృష్ణ పరమహంసయును తన అనుగ్రహమున కొందరు శిష్యులను చెడు అలవాట్ల నుండి, మానసికముగు అశాంతి నుండి, భవిష్యత్తులో రాబోయే విపత్తుల నుండి కాపాడిరి. అయితే నా ఈ తీవ్ర ప్రకంపనల వలన తోటి సాధకులకు ఇబ్బంది కలుగుచుండుటచే శ్రీవారు నన్ను ప్రేరుహాలకు ప్రక్కనే కల సందు బాల్కనీలో ఒంటరిగా కూర్చుండబెట్టిరి. ఇట్లు కొన్నాళ్ళు ప్రేయరు సాగినవి. మాస్టర్ గారు ఒకరోజు ఆగస్టులో కాబోలు క్రొత్త పేర్లు 3 అరగంట వ్యవధానముతో ప్రసాదించింది. మొదటిది ప్లెంటీ ఆఫ్ ప్రాణ ప్రేయర్, ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనే ప్రేయర్. రెండవది డీప్ ప్రేయర్. మూడవది అండర్ దే సేఫ్ గైడెన్స్ అనండి. 3 ప్రేయర్లు అటండి. ఆగస్టులో కాబోలు కొత్త ప్రేయర్లను 3 అరగంట వ్యవధానంతో ప్రసాదించారు అని చెప్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు. మొదటి ఇది విశ్వప్రాణమును మాస్టర్ సివివి గారి అనుగ్రహమున సాధకులలోనికి వలసిన మేర ఆవాహన చేయబడి ఆది వ్యాధుల నివారణము పొందుటయు, భగవంతుని అంతర్యామిత్వమును పరమప్రేమగా సాక్షాత్కరించుకొనియే ఆనందాబ్ధిలో ఓలలాడుచు లోకసేవకు కడంగుటకు సంబంధించినది. రెండవది అంతర్యామి దర్శనముతో తన అహంకారము విశ్వాత్మయందు కరిగిపోయి లోకహితమే తనహితమైన స్థితిలో నూతనమైన అంతఃకరణము యోగవారధిగా నిర్మాణమగుటకు సంబంధించినది. మూడవది అంతర్యామి అయిన సద్గురువు యొక్క మార్గదర్శకత్వమున సాధకుని బుద్ధి తేజోమయమై జీవితము గురువు యొక్క ప్రణాళికకు సమర్పింపబడి పరికరముగా నడుచుటకు సంబంధించినది. 3 రకాల ప్రేయర్లండి. ఈ 3 ప్రార్థనలు మాస్టర్ గారు నిర్వహించిన కాలంలో పాల్గొన్న సాధకులకు ప్రజ్ఞ స్థూల సూక్ష్మ కోశములను దాటి విజ్ఞానమయ ఆనందమయ కోశముల స్పర్శను అనుభవించుచుండెడిది. సివివి గారిని భౌతికముగా ఎవ్వరునూ ఎరుగకున్నను వారి సన్నిధి యొక్క ఆకర్షణకు లోనగుచుంటివి. యోగ సాధకులతో నన్ను గూర్చి ప్రవరాఖ్యుడని శ్రీవారు పేర్కొనుచుండెడివారు. స్త్రీలను కన్నెత్తి చూడడని వారి భావము. మాస్టర్ గారు అప్పుడప్పుడు ప్రార్థనలకు రాని సందర్భములలో శ్రీ ఎడవల్లి రాఘవరావు వీరిని నిర్వహించడివారు. ప్రార్థనానంతరము నేను మా ఇంటిలో భోజనము చేసి మాస్టర్ గారింటికి వచ్చుచుండేవాడను. ఒక రోజున నేను వచ్చుచున్నప్పటికీ వారు ఏవియో ఆంగ్లమున రచనలు సాగించుచుండిరి. 1-2 పర్యాయములు వారు వరుసగా 3 రోజులు సమిష్టి ప్రార్థనలకు రాలేదు. 4వ రోజు వచ్చిన సందర్భములో వారు గంభీర స్వరమున మాతో ఇట్లు పలికిరి. నేను 1 రోజు కన్నా ఎక్కువ రోజులు ప్రేయర్లకు రాకుండా గ్రామాంతరము వెళ్ళినచో దానికి వేరుగా ఒక ప్రయోజనమున్నది. అట్టి సందర్భములలో నేను పరమగురువులను కలిసికొని కొంతకాలము వారి సాంగత్యమున గడుపుటయు, నా జీవితమున కొంత నిర్దిష్ట వ్యవధికి సరిపోవు ప్రణాళికను వారి నుండి స్వీకరించుటయు జరుగుచుండును.
దీనిని మీరు గుర్తింపుడు. మీరు కూడా ఇట్టి సందర్భములందు నేను మీ వద్ద లేనని భావింపక శ్రద్ధతో మాస్టర్ సివివి గారికి హృదయమును సమర్పించుకొనుడు. మీకు కూడా పరమ గురువుల ప్రణాళికలతో అనుస్యూతి కలుగును. మీకు తెలియకనే అందు భాగస్వాములై పాల్గొందురు. మీ సమర్పణ గాఢమైన కొలది క్రమముగా పరమ గురువుల ప్రణాళిక యందు మీ కనులు విచ్చుకొనును. శ్రీవారి ప్రేయర్ సమయమున గమనించినప్పుడెల్లా వారు స్థూలలోకములో ఉన్నను దివ్యలోక విహారిగా ఉన్నట్లును, ఇహలోకమున కార్యక్రమములు జరుపుచున్నను ఉన్నత కక్షలందు ఏవో పనులలో మునిగి ఉన్నట్లు మాకు అనిపించడిది. వారి కన్నులు అనిమిషిత నేత్రముల వలె ఉజ్వలముగా ప్రకాశించడివి. అప్పటి కాలమున ప్రేయర్లలో అప్పుడప్పుడు ధారా సోదరులు అరుగుదెంచి పాల్గొనేవారు. ప్రేయరు సమయమున హాలుకు అవతలి గదిలో ఒంటరిగా నేను పాల్గొనుచున్నను. నా శరీరమందు కలుగుచుండిన తీవ్ర ప్రకంపనల సవ్వడులు ప్రక్క హాలులోని సాధకులకు ఇబ్బంది కలిగించడిది. ఒక్కొక్కసారి ప్రేయరు మధ్యలో లేచి నిలబడి చేతులెత్తి ఆడించుట జరిగేది. కొన్ని పర్యాయములు నిలుచున్న స్థితిలో ఉన్నట్లుండి దభాలున క్రింద పడేవాడను. ఇట్టివేవియును నా సంకల్పముతో ప్రమేయము లేకుండానే జరిగేటివి. మాస్టర్ గారు నా కారణముగా తోటి సాధకులకు ఇబ్బంది కలగరాదని నన్ను ఒంటరిగా శ్రీ ఎన్ కోటేశ్వరరావు గారి గదిలో ప్రార్థనలు చేసుకోమని ఆదేశించెను. ప్రేయరు సమయమున మాస్టర్ గారి భౌతిక సాన్నిధ్యము నాకు దూరమగుచున్నదని లోలోన కుమిలిపోయి తిని. కానీ మాస్టర్ గారి ఆదేశమును పాటించి తిని. ప్రతిదినము ముందుగా అగ్రహారమున గల ప్రేయరు హాలుకు వచ్చి కోటేశ్వరరావు గారి వద్ద అతని గది తాళపు చేయి స్వీకరించి అరండలపేట 7వ లైనులోని అతని గదిలో 8 గంటల వరకు 3 మార్లు ప్రేయర్ చేసేవాడను. ప్రార్థనా స్థలము మార్చిన సుమారు 20 రోజుల లోపలనే నాకు ఈ శరీర ప్రకంపనలు మాయమై నిలకడ ఏర్పడినది. చిత్రముగా మాస్టర్ గారు ప్రార్థనా కేంద్రమునే అగ్రహారము నుండి అరండలపేటలోని కోటేశ్వరరావు గారి గదికి మార్చిరి. కారణమేమియో నాకు తెలియదు. అభిరుచి గల సాధకులు ఇచటికే వచ్చి మాస్టర్ గారితో పాటు సాధనలలో పాల్గొనసాగిరి. కొందరు మాత్రము ఇక ఇచట అడుగు పెట్టలేదు. పైన నేను పేర్కొన్న వారందరూ అనుదినము అరుగుదెంచిరి. ధారా సోదరులు ఎక్కువగా రాసాగిరి. శ్రీ పన్నాల జయరామ శర్మయు ప్రార్థనలో పాల్గొనసాగెను. గుంటూరు వచ్చినప్పుడెల్లా గోపిరెడ్డియు సీతాపతియు ఇందు పాల్గొనిరి. మా వేలు విడిచిన మేనమామ కుమారుడు శ్రీ అంపటిపూడి సీతారామయ్య గుంటూరు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇందు పాల్గొనెను. అంతకు పూర్వం అతడు గుంటూరు ఏసీ కాలేజీలో బిఎస్సి చదువుతున్న రోజులలో నాతో గల బంధుత్వమున నాతో కలిసి కొన్ని మార్లు మాస్టర్ గారి సన్నిధికి ఎత్తించెను. ఇతడు సాత్వికుడు, సజ్జనుడు. తదనంతర కాలమున ఇతని కుమారుడు నా అల్లుడగుట తటస్థించినది. ఇదియు మాస్టర్ గారి సంకల్పమై ఉండును. మాస్టర్ గారు సహనశీలుడు. నాకు సహనశీలమును నేర్పిరి. ఒకసారి వరుసకు మా అన్నగారు కుమారుడైన ఒక కుర్రవాడు నా వెంబడి మాస్టర్ గారింటికి వచ్చుచుండెను. మాస్టర్ గారు మాకంటే కొంచెము ముందు నడుచుచుండిరి. మాస్టర్ గారు నేను కలిసి నడుచుచుండగా వారు చేయుచున్న సంభాషణలు వినుచుంటిని. ఇంతలో ఆ కుర్రవాడు అల్లరి చేయుచుండగా ఇతని సర్దుటకై నేను వెనుక పడితిని. ఇతడు నా పుస్తకములను కలమును కాబోలు నా నుండి బలవంతముగా పట్టుకొని పారిపోజొచ్చెను. నన్ను ఆట పట్టించుట అతని ముచ్చట. నేను దానిని గ్రహింపలేక ముందు అతనిని అనునయముతో బ్రతిమిలాడి
ఆపిమ్మట అతడు మాట వినకుండుటచే కోపముతో కేకలు వేసి తిని. మాస్టర్ గారు ఇది గమనించి నాతో ఎంతో మృదులముగా ఇట్లు పలికిరి. పున్నయ్య, ఎందుకు ఆ పిల్లవాడిని కోపడుచున్నావు? అతడు పిల్లవాడు, ఏదో సరదాగా అల్లరి చేయుచున్నాడు. ఆ మాత్రము అతని అల్లరిని సహింపలేవా? అతని అల్లరిని పట్టించుకొనక నన్ను అనుసరింపుము, అతడే దారికి వచ్చును. నేను వారి దారికి వచ్చినచో అతడును దారికి వచ్చునని ఎంత వ్యంగ్యము. ఈ నాటిక బ్రాడీపేట 2వ లైను చివర జరిగినది. సహనశీలము అలవరుచుకొనుమని వారొసంగిన ఉపదేశము ఇట్టి సన్నివేశములందు మాటికి గుర్తు వచ్చుచుండును అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి. కనుక ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మాస్టర్ సివివి ప్రార్థనలు అనేటువంటి అధ్యాయము. రేపటి రోజున మనము అరవింద కేంద్రము అనేటువంటి అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.